నెక్స్ట్ మిగతా వార్తల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ, వనపర్తి నియోజకవర్గానికి రెండోసారి పదవి అట. సో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు చిన్నారెడ్డికి. అసలు యాక్చువల్గా ఈయన వనపర్తి ఎమ్మెల్యేగా డిసైడ్ అయిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత ఆయన తొలగించి మెగారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన పేరును గతంలో కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు వినిపిస్తూ ఉండేవాళ్ళు, చిన్నారెడ్డి త్యాగం చేశారు, అద్దంకి దయాకర్ త్యాగం చేశారని. మరి అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది? ఆయనకి ఏది మరి? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఏఐసిసి కార్యదర్శి మాజీ మంత్రి డాక్టర్ జిల్లల చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి రెండో జాబితాలో టికెట్ వచ్చింది. అయితే మూడో జాబితాలో చిన్నారెడ్డి స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మెగారెడ్డికి అవకాశం కల్పించారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి ఇస్తామని అప్పట్లోనే పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆయన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుని చేశారు.